ఓకే ఫ్రెండ్స్, వీడియో వచ్చేసి మనం గతంలో ఈ యొక్క పంపు ఇంజన్ పట్టపోయిన టైమర్ పంపుని తీసుకొచ్చినాం మన దగ్గర మన వాళ్ళు అనమాట. ఇది దీనికి వచ్చేసి ఇంజన్ పట్టపోయినప్పుడు ఇప్పుడు ఈ బాడీ ప్లస్ ఈ ట్యాంక్తో ఏంటంటే మనం ఇప్పుడు ఒక ఛార్జింగ్ పంప్ తయారు చేస్తున్నాం అనమాట. అందులో వచ్చేసి దానికి వచ్చేసి మనం తీసుకొచ్చిన పార్ట్స్ ఏంటంటే మన దగ్గర కొన్ని పార్ట్స్ ఉన్నాయి, ప్లస్ ఏంటంటే మనం కొత్త తీసుకొచ్చిన కొన్ని పార్ట్స్ అనమాట. దానికి వచ్చేసి ఈ పైప్ ఒకటి, తర్వాత వచ్చేసి ఛార్జింగ్ పంపు, క్లచ్, తర్వాత వచ్చేసి ఈ వైర్ ఒక 3 మీటర్లు తీసుకొచ్చిన తర్వాత స్విచ్ అనమాట, తర్వాత గోల్డ్ మీటర్ టేప్ ఒకటి, తర్వాత ఇది ఈ గన్ అనమాట. తర్వాత వచ్చేసి ఈ మోటరు, ఇది వచ్చేసి డబుల్ మోటార్ అనమాట, హై ప్రెషర్ దాన్ని ఇది. తర్వాత వచ్చేసి ఇక మన దగ్గర ఉన్న ఏంటంటే మీకు అప్పుడు గతంలో మనం ఇది ఒక 6-7 నెలల కింద తీసుకొచ్చే ఈ పంప్ అనేది ఖరాబ్ అయితే అప్పుడే తయారు చేద్దామని నేను ఈ యొక్క ఇంజిన్ అనేది ఓపెన్ చేసిన అనమాట. సమయం వచ్చినప్పుడు మనం ఈ యొక్క ఛార్జింగ్ పంప్ తయారు చేద్దామని ఫిక్స్ అయినప్పుడే ఇప్పుడు వచ్చేసి సమయం వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనకు ఇక చేలో స్టార్ట్ అయితే కాబట్టి వర్క్ అనేది మనం గడ్డి మందు కొట్టుకోవడానికి ఈ పంప్ అనేది మనం ఇప్పుడు తయారు చేయడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి బ్యాటరీ అనమాట. ఇది మన బ్యాటరీ, మన ఇంట్లో ఉన్న బ్యాటరీ. ఇది వచ్చేసి ఏంటంటే చిన్న బ్యాటరీలు అయితే మామూలుగా మనం ఛార్జింగ్ ఒక కొద్దిసేపు వస్తుంది కదా, కొంత సమయం వరకు వస్తుంది కదా. ఇది ఏంటంటే పెద్ద బ్యాటరీ. దీని ఇప్పుడు ఇందులో మనం ఎటో కిలో లోపల సెట్ చేసి మోటార్ ఫిట్టింగ్ మొత్తం చేసి మొత్తం సెటప్ చేసి మీకు ఈ యొక్క వీడియో అనేది చూపిస్తా. చూడండి ఎలా సెట్ చేస్తాను అనేది. ఇది మన ఓన్ పని కోసం అనమాట. ఇక్కడ ఈ బ్యాటరీ సెటప్ చేద్దాం. ఇది వచ్చేసి ఏంటంటే 12 వోల్టేజ్ బ్యాటరీ. ఈ మోటార్ సరిపడా ఉండిద్ది అనమాట. పవర్ అనేది ఎక్కువ ఏమి ఉండదు. కాబట్టి ఏంటంటే 12 వోల్టేజీలే కానీ మోటార్ సప్లై తీసుకునేది, ఈ మోటార్ సప్లై తీసుకునేది 12 వోల్టేజీలే కానీ ఇందులో ఎక్కువ ఉంటుంది అనమాట కెపాసిటీ అనేది. ఇది మామూలు బ్యాటరీ అయితే ఒక 5 గంటలు వస్తే ఇది వచ్చేసి 12 గంటలు వచ్చింది, అట్లా ఉంటుంది అనమాట కెపాసిటీ అనేది. ఇప్పుడు దీన్ని మనం ఇందులో ఫస్ట్ బ్యాటరీని సెటప్ చేద్దాం. ఇందులో కొద్దిగా సైడ్ ఎడ్జ్ అనేది మనం ఈ మన కట్టర్తోనే కట్ చేద్దాం లోపల. ఓకే అయిపోయింది. ఇప్పుడు బ్యాటరీ ఇందులో సెటప్ అయితే చూద్దాం. ఎందుకంటే మనకు ఇక్కడ పైప్ అనేది పట్టడం కోసం ఇక్కడ ఎడ్జ్ అనేది సెట్ చేసిన అనమాట, కట్ చేసి దీని మీద కట్ చేసినాం అనమాట. ఇప్పుడు బ్యాటరీ ఇక్కడ సెటప్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మోటార్ ఫిట్టింగ్ చేద్దాం. దీనికి ఫిట్టింగ్ ఇక్కడ ఈ ట్యాంకీకి వచ్చేసి పైప్ అనేది ఫిట్ చేద్దాం అనమాట. ఓకే, మోటార్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి బ్యాటరీ దీని లోపల నెట్టేద్దాం. బ్యాటరీ ఒకటి మనకి సైడ్ విరిగి ఉంటుంది అనమాట పండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీన్ని కదలకుండా ఇక్కడ ఏమైనా క్లాంప్ అనేది సెట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఫిట్టింగ్ అనమాట. ఈ మోటార్ కదలకుండా ఇక్కడ ఫిట్టింగ్, ఇటు అవతల సైడ్ ఏం పైప్ వచ్చేసింది. ఈ పవర్ వైర్ సెట్ చేద్దాం. ఓకే, వైరింగ్ ఫిట్టింగ్ ఓకే. తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు ఇక్కడ ఈ యొక్క స్పీడ్ అనేది కంట్రోలర్ అనమాట, స్పీడ్ కంట్రోలర్ ఇది సెట్ చేసిన, ఇది మనం ఫిట్టింగ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ వైరింగ్ సెట్టింగ్ మొత్తం అయిపోయింది. మోటార్ నుండి బ్యాటరీకి, బ్యాటరీ నుండి దీని సెట్టింగ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఏంటంటే స్విచ్ అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే మనకు మోటార్ ఎప్పుడైనా కానీ చాలామంది ఏమనుకుంటారు అంటే మనం ఆటోమేటిక్గా రన్నింగ్లో ఉన్నప్పుడు ఈ చేలో మందు కొట్టేటప్పుడు రన్నింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం క్లచ్ మూస్తే వాటర్ ఆగుతాయి, క్లచ్ వదిలిపెడితే వాటర్ ఆగుతాయి. అంటే అప్పుడు ఆటోమేటిక్ మోటార్ ఆగిద్దిలే కానీ అలా ఆగితే ఏం కాదనుకుంటారు. కాదే నాకు తెలిసి మటుకు 90% ఏంటంటే అలా మోటార్ ఇప్పుడు అలా ఆగినప్పుడు ఏంటంటే వాటర్ అనేది బయటికి సప్లై కాక మోటార్ అనేది ఆగిపోయింది. అప్పుడు ఏమైందంటే మోటార్ మీద అట్లనే ఇక్కడ నుండి చేలో కొద్దిగా కష్టం ముందుకు పోతే ఏమైందంటే అది పవర్ అనేది సర్క్యులేషన్ అయ్యింది కాబట్టి మోటార్కి అలానే ఉండి అది మోటార్ అనేది కొద్దిసేపు తర్వాత అనేది కాలిపోవడానికి జరిగింది అనమాట. కాబట్టి మనం కాకుండా ఏంటంటే మోటార్ అనేది అలా కాలిపోకుండా ఏంటంటే ఈ స్విచ్ అనేది ఫిట్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ హ్యాండిల్ దగ్గర స్విచ్ చేద్దాం. ఓకే, దానికోసం ఈ వైర్ అనేది పెట్టిన. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనకి ఇప్పుడు ఈ పైప్ మొత్తం ఫిట్ చేసి తర్వాత వచ్చేసి ఈ పైప్ కూడా దీనికి ఇక్కడ ఫిట్ చేసుకొని స్విచ్ దానికి సెట్ చేద్దాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ మోటార్కి పెడదాం ఇది. ఓకే, క్లియర్గా అయిపోయిందన్నమాట మోటార్కు. ఇప్పుడు దీన్ని మనం దీన్ని కరెక్ట్ యాంగిల్లో ఇక్కడ సెట్ చేద్దాం. స్విచ్ దగ్గర సెట్ చేద్దాం. ఓకే, ఫిట్టింగ్ మొత్తం కూడా అయిపోయింది. ఇందులో వచ్చేసి మనకు ట్యాంక్, తర్వాత వచ్చేసి బాడీ, బ్యాటరీ, మోటారు, తర్వాత వచ్చేసి మన
గన్ అనమాట, గన్ను పైపు గన్ను. దీనికి వచ్చేసి ఇక్కడ మెయిన్ స్విచ్ అనమాట. ఇది ఈ స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అయింది, తర్వాత వచ్చేసి ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోయింది. తర్వాత ఇంకోటి వచ్చేసి ఏంటంటే దీనికి ప్రెజర్ తగ్గించుకోవడం అనమాట. అది వచ్చేసి ఇటు సైడ్ ప్రెజర్ తగ్గించుకోవడం, ఇక్కడ ఇది తగ్గించుడు పెంచుడు. ఓకే, ఇప్పుడు ఆన్ చేద్దాం ఒకసారి. సౌండ్ ఎందుకు కానీ మోటారు చూసారా ఆన్ అయింది, అక్కడ మోటార్ తిరుగుతుంది. ఇప్పుడు స్పీడ్ అనమాట. ఇది ఓవర్ స్లో. ఓకే, ఇప్పుడు దీంట్లో ఒకసారి మనం వాటర్ పోసి చేలో స్ప్రే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, పంపు తీసుకొచ్చి చేలో పెట్టాం. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం ట్యాంకీలో వాటర్ పోద్దాం. ఇందులో వచ్చేసి వాటర్ అనమాట. ఒకవేళ నలకల లోపల పోతాయి అంటే మోటార్లోకి అడ్డుపడే ఛాన్స్ ఉందంటే లేదనమాట. ఎందుకంటే దీంట్లో వచ్చేసి స్మూత్నెస్ స్పాంజీ అనేది పెట్టిన చూపిస్తారండి. కెమెరా అది అక్కడ ఉందన్నమాట. అదే ఈ యొక్క స్పాంజీ అనేది. దాంట్లో ఉండి నలకలని ఎట్టి పరిస్థితిలో కూడా లోపలికనే పోవన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసి పై ఇంకో జాలి ఇప్పుడు పెట్టాం. ఇప్పుడు వాటర్ పోద్దాం. ఇది 20 లీటర్లు కాబట్టి కెపాసిటీ. దీన్ని వచ్చేసి మనం 15 లీటర్ పోసుకున్నా సరిపోద్ది, ఎందుకంటే లేట్ పట్టింది కాబట్టి మందు కొట్టం. ఓకే, మూత వేసేసినాం. ఫస్ట్ దీనికి వచ్చేసి వాటర్ ఎక్కడ నుండి పోతాయి అంటే ఇక్కడ పైపు నుండి దగ్గర ఫస్ట్ ఎక్కడ నుండి ఈ ట్యాంకులో ఉండి ఇక్కడ నుండి ఇందులోకి వెళ్ళి ఈ మోటార్లోని సప్లై ఇటు వస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఆన్ చేద్దాం. వచ్చేసి తెలుసుగా ఆన్ చేసేది ఇక్కడ అనమాట. ఓన్లీ ఇక్కడ స్విచ్ అనేది ఉండదు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఓన్లీ స్పీడ్ స్లో అనమాట. మోటార్ స్పీడ్ మోటార్ స్లో. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆన్ చేద్దాం. ఆన్ అయింది. వచ్చేసి స్లో అనమాట. ఇది జల్లు నీటికి వచ్చేసి ఇక్కడ మనం పెంచే దాన్ని బట్టి ప్రెజర్ అనేది పెరుగుతుంది అనమాట. చూసారా ఎలా పెరుగుతుందో, పెంచుతున్నా. గది టాపు, ఇది టాపు. చూడండి ఎలా కొడుతున్నది. అటు ఇక్కడ నుండి పెడితే 1 2 3 4 5వ చెట్టు వరకు పడుతుంది అన్నమాట. చూసారా అలా పడుతుంది. ఆ చెట్టు తడిసి అక్కడ కూడా ఉండే అక్కడ వరకు పడుతుంది, అంటే అక్కడ దా పడుతుంది అన్నమాట. 5వ చెట్టు వరకు. ఎలా అయితే కొద్దిపాటి చెట్లకి మందు కొట్టచ్చు, ఇలా కొద్దిపాటి చెట్లకి పత్తి చెట్లకైనా కానీ మిరప చెట్లకైనా కానీ. అదే గడ్డి మందు కొట్టుకోవాలంటే మనం ఇందులో ప్రెజర్ తగ్గించుకొని ఇలా అనమాట. లో ప్రెజర్ అయితే ఇలా. ఇంకోటి ఏంటంటే ఈ గన్నుకున్న నాజులు ఇవి కాకుండా రకాలు ఉంటాయి అనమాట. బొట్ట వచ్చేవి ఉంటాయి అందులో. అవి పెట్టుకుంటే ఇంకా జల్లు ఎక్కువ వచ్చింది అనమాట బొట్ట అనేది. ఇప్పుడు ఒకసారి లెఫ్ట్ టు రైట్ ఎంత పడుతుంది అనేది చూద్దాం. ఎన్నిసార్లు పడుతుంది అనేది హై ప్రెజర్తోనే. ఇట్లా వచ్చేసి అక్కడ పడదన్నమాట. 1 2 3 4. యువతలు వచ్చేసి కూడా అంతే 4 పడుతుంది. ఇలా పెడతారు కావాలి. కొద్దిపాటి టైం అని పంపు స్టైల్లో కొడుతున్నమాట. చూసారా మొక్కలు ఎలా తడుతున్నాయి అనేది. అటు అక్కడ నుండి ఇటు సైడ్ ఇక్కడనమాట, అంటే అక్కడ కూడా కొడుతుంది. చూసారా ఆడ కొడుతుంది అనేది. నీడు చూసారా అంత జల్లు పడుతుంది అనేది. జల్లు ఆడికి పడుతుంది అనమాట. చెట్టు కూడా ఫుల్ తడిచిపోతున్నాయి. లాంగ్ ఒకసారి ఇక్కడ ఇంకోసారి లాంగ్ చూద్దాం ఎలా పడుతుంది అనేది. పడుతుంది నీట్గా. లాంగ్ వచ్చేసి అక్కడ పోతుంది అనమాట. అది వచ్చేసి 1 2 3 4 5 5వ దాకా 5వ చెట్టు దాకా పడుతుంది అనమాట. బాగానే తడిసింది చెట్టు. ఓకేనా, అక్కడ వరకు పడుతుంది అనమాట. బాగానే తడుతుంది చెట్టు. చూసి లో ప్రెజర్తోనే స్లో ప్రెజర్తోనే ఇక్కడ ఈ గడ్డి కొట్టి చూద్దాం. గడ్డికి వాటర్ కొట్టి చూద్దాం తడుతుంది అనేది. ఇది కొద్దిగా పెట్టినమాట. చూడండి ఎలా పడుతుంది అనేది. అది హై ప్రెజర్ పెట్టుకోవాలంటే ఇందులో కూడా హై ప్రెజర్ పెట్టి ఇలా కొట్టచ్చు. చూడండి మొక్కకి ఎలా పడుతుంది అనేది. మంచి నీట్ వస్తుందా నీట్గా. చూసారా ఎలా పడుతుంది అనేది. కొద్దిపాటి
ఎలా పడుతుంది చేను మొత్తం కూడా ఎగ్దమ్ము దడుస్తుంది, కలుపు మొత్తం కూడా బాగానే దడుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పంపు వచ్చేసి చూసారని ఎలా తయారు చేసినది. ఇదేంటంటే మన ఓన్ పని కోసం మన దగ్గర ఉండే కొన్ని పార్ట్స్ తీసుకొని తర్వాత వచ్చేసి కొన్ని పార్ట్స్ కొనుక్కొచ్చి ఓన్లీ 1200 రూపాయల ఖర్చుతోనే ఈ యొక్క పంపు అనేది తయారు చేసినమాట. ఓకే, ఇదేంటంటే మనం బ్యాటరీ ఇందులో మొత్తం బాగానే ఉంది కానీ బ్యాటరీ అనేది ఏంటంటే హైట్ అనేది పెట్టేది కావట్లేదు అనమాట. అంటే నిలబెట్టేది కావట్లేరు మన ఓన్ పనికి కాబట్టి మనం బ్యాటరీ అనేది మనం ఛార్జింగ్ మనం పంపు చేలో పని మొత్తం అయినాక మనం పంపును అనేది ఇట్లా డౌన్ చేసి పండబెడితే చాలు. ఇది వచ్చేసి దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మన బజాజ్ ఆటోది కాబట్టి బ్యాటరీ అనేది ఈ బ్యాటరీ ఒకసారి ఫుల్ చేసినాక మనం దగ్గర ఒక 50-60-70 ట్యాంకులు అనేది కొట్టచ్చు అనమాట. ఓకే, ఈ యొక్క వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ అండి. అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.